ఎన్నికల్లో 3 వంతెనల నిర్మాణం కోసం హామీ ఇచ్చానని, ఇప్పటికే ఒక వంతెనకు ఆమోదం లభించిందని, మిగిలిన రెండింటికి కూడా నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గతంలో ఈ గ్రామానికి తగిన అభివృద్ధి జరగలేదని, గత 5 ఏళ్లలో 25 లక్షల రూపాయల పనులు కూడా జరిగాయని పరిస్థితి ఉండగా, ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జక్కుల నెక్కలం వంటి చిన్న గ్రామానికే 1.43 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 2 కొత్త 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు 30 లక్షలతో పనులు చేపట్టినట్లు చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు 50 లక్షలు, అంగన్వాడీ కేంద్ర ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షలు, కాలువ అభివృద్ధి పనులకు 60 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. హైవే నుంచి జక్కుల నెక్కలం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 1.26 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామంలో 705 ఓట్లు ఉండగా 474 మంది గ్రామస్తులకు ఇంటి వద్దే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముస్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, నర్సులు, సిబ్బంది సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతమైందని కొనియాడారు. ఈ విధానాన్ని ఇతర గ్రామాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించి చికిత్స అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు గ్రామానికి అరుదుగా వచ్చారని, తాను మాత్రం 2 ఏళ్లలోనే సుమారు 7 సార్లు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. పశుగ్రాస కొరత ఏర్పడిన సమయంలో కామధేను వారి సహకారంతో ఉచితంగా పశువులకు దాణా పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. ఏలూరు కాలువ కుడి కాలువకి ఎడమగట్టు జరిగిన వాటిల్లో ఆ పనులకు ఒక దాదాపు 60 లక్షల రూపాయలు, మొత్తం 1,43 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టిన పరిస్థితి. ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసిన పరిస్థితి. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామానికి 1,63 లక్షలు కాదు కదా, కనీసం 25 లక్షలు పెట్టి కూడా అభివృద్ధి జరగని దుస్థితిలో గత ప్రభుత్వం పరిపాలించింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ గ్రామానికి హైవే నుంచి జక్కులనాకు వెళ్ళే రోడ్డు, బీటీ రోడ్డుకి 1,26 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా ప్రభుత్వం చేసింది. నేను చేపించా. అది అతి త్వరలో టెండర్ స్టేజ్లో ఉంది. అతి త్వరలో ఈ రోడ్డు పడబోతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ, అలాగే ఈ గ్రామవాసి బీజేపీ నాయకులు కుమారస్వామి గారు స్వగ్రామం, గతంలో ఈ గ్రామానికి శాసనసభ్యులుగా పనిచేసిన 10 ఏళ్ళు ఎన్నిసార్లు వచ్చారని అడిగితే 2-3 సార్లు వచ్చారని చెప్తున్నారు. కానీ నేను ఇప్పటికి 2 ఏళ్ళలో 5వ సారి వచ్చాను. గతంలో ఈ గ్రామం 7వ సారి వచ్చానండి. నీకే బాగుంటుంది, నాకు 100 ఏళ్ళు కాదు. అలాగే ఈ గ్రామంలో పశుగ్రాసం ఇబ్బంది ఉన్నప్పుడు కామధేను క్రీడలతో నేను ఫ్రీగా పశువులు దానా ఇస్తానని చెప్పి నేను కొనిచ్చా. శాసనసభ్యుడైన వరదలు వచ్చినప్పుడు తర్వాత కామధేను ఫీడ్స్ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు మేము ఫ్రీగా ఇస్తామని ఇచ్చిన పరిస్థితి. అభివృద్ధి ఎజెండాగా, సంక్షేమ లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే 17వ తారీఖు నుంచి వచ్చే శాసనసభ సమావేశాల్లో కూడా శ్వేతపత్రాలు ప్రకటించి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది, ఫైనాన్షియల్ డెట్ ఉందని మన ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితి మీడియా సోదరులు జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. జక్కుల నెక్కలం లాంటి చిన్న గ్రామంలో కానీ, ఓండ్రుపాడు లాంటి చిన్న గ్రామంలో ఓండ్రుపాడు కూడా 30 లక్షలు పెట్టి రోడ్డు వేసాం. దాదాపు 90 ఏళ్ళ నుంచి రోడ్డుని రాత్రి ఓపెన్ చేస్తే నేను కానుమూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి లేట్ అయిపోతే 10ంటికి కూడా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద వెయిట్ చేసి, నేను 1960లో పుట్టా, నేను పుట్టక ముందు నుంచి మాది మట్టి రోడ్డు అని చెప్పిన పరిస్థితి. ఇలాంటి అభివృద్ధి మేము చేసేదాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మీడియా మీద కూడా ఉందని భావిస్తూ, దయచేసి దాన్ని కవర్ చేస్తే మనం చేసేదేంటి, చెప్పేదేంటి, ఈ రెండింటికి పొంతనుందా లేదా అనేది ప్రజలకు కూడా విదితమవుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తానికి వచ్చిన పత్రికా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలియజేస్తాను.